జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. 4 రోజుల నుంచి యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరుగుతుంటే ఈ రోజు రేపు అంటూ అధికారులు కాలం వెల్లదీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. రైతులకు యూరియా అందుబాటులోకి తీసుకురావాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక్కడ వచ్చి గద్వాల మండలంలో ఆఫీస్ దగ్గర వస్తున్నాం తిరిగిపోతున్నాం వచ్చినా కూడా ఇవాళ ఇస్తామని చెప్పి ఇలా బొంకి ఇవాళ పంపిస్తున్నారు. మళ్ళీ రేపటికి వచ్చే వరకు మళ్ళీ లేదంటున్నారు. ఈ ఏరియా ఎక్కడ పోతుంది ఏం లేదు తెలియడం లేదు. మంది జనాలు బీదవాళ్ళు వస్తున్నారు తిరుగుతున్నారు. అసలు తిరిగినగా యాసిరికి వస్తుంది. మాకు ఏళ్ళు ఖర్చు పెట్టుకొని ఆడ నాట్లు వేయించినాము. ఒక కూలి మంచికి 1000 రూపాయలు పెట్టి ఇంతవరకే అయింది. ఆడ చేనులకు వేయనికే మందు దొరకలేదు, ఈరిగా దొరకలేదు. ఇంతవరకు అయింది. 20 రోజులు దాటిపోయింది. 20 రోజులు దాటిపోతే కూడా మేము మందు చేయలేకపోతున్నాము. ఈరియా ఇవ్వాలవసరం రేపు 10 రోజులు 15 రోజులు తిరిగి కాబట్టి ఇంతవరకు ఈరియానే దొరకడం లేదు. ఒక బొంకిస్తున్నారు పంపిస్తున్నారు. మాకేం దీని పరిష్కారం ఎక్కడ పోతుంది? ఈరిగా ఈ గద్వాల మండలంకే వస్తలేదా? ఎక్కడ వస్తలేదా? మొత్తం ఈ తెలంగాణ కాడికే వస్తలేదా? ఏం పరిస్థితి దీనిది అనేది మాకు ఒకటి తెలపండి. లేదంటే కలెక్టర్తో పోవాలన్నా, లేకుంటే ఎక్కడ సీఎమా, లేదంటే ఏం ఎమ్మెల్యేనా? మన ఊళ్ళో ఈ గద్వాల మండలంలో ఎమ్మెల్యే ఉండి కూడా మా ప్రజలకు ఓట్లప్పుడేమో వచ్చి ఓట్లు వేయండి ఇది చేయండి అని బాగానే చెప్తారు. ఈ రోజైతే ఈడ ప్రజలు వచ్చి ఈడ ఆఫీసుల ముందర ఉంటే కూడా మాకు పలకరించే దిక్కు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్డు మీద ఎక్కడానికి కారణమైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా రైతులు ప్రతి పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద యూరియా కొరత కారణంగా ఈరోజు గద్వాల పట్టణంలో ఇక్కడ అంబేద్కర్ చౌక్ లో ధర్నాకు దిగుతున్న ఈ రైతులందరూ కూడా యూరియా కొరత ఉంది అని అంటుంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ ఏమి కొరత లేదు, ఇస్తామంటే ఈ రైతులందరూ రోడ్ల మీదకి ఎందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు పలుకుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి కొరత ఎక్కడైనా ఉందేనా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు వీరే ఎప్పుడులాగా వస్తుంటే కానీ ఇక్కడ బ్లాక్ దండ నడుస్తుంది. ఈ కర్ణాటకలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రజాప్రతినిధులకు నాయకులందరూ కూడా ఈ రోజు బ్లాక్ దండ ఉన్నందువల్లే ఈ రోజు కొరత ఏర్పడుతుందని ఇక్కడ గద్వాల అందరు రైతులు కూడా చెప్తున్నారు. ఈ రోజు ఒక ఎకరకు ఒక బస్తా వేయాలని రైతులు కోరుతుంటే కూడా ఎకరానికి ఒక బస్తా కూడా వేయలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే ఎంత ఘోరంగా ఉందంటే ఈ రోజు మనకంతా కూడా రైతులు కూడా చెప్తున్నారు.